very welcome to the first look launch of Asuragana Rudra. Yes, ఈ రోజు డిసెంబర్ 31 అంటే మామూలుగా ఉండదు. నాకు ఆ ఎక్సైట్మెంట్ ప్రతి ఒక్కరి ఫేస్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఈయన కూడా నా ముందు ఫోటోగ్రాఫర్ కూడా ఎప్పుడెప్పుడు మైక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుందా, నేను ఎప్పుడు ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేద్దాం అనే మోడ్ లో ఉన్నారు. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఆన్ దిస్ auspicious day, on this beautiful evening, we are going to have the first look launch of Asuragana Rudra. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇక్కడ ఈ రోజు నాకు అన్ని చాలా కొత్తగాను, అంటే ఆల్రెడీ చూసినా కూడా కొంచెం కొత్తగాను, డిఫరెంట్ గాను, యూనిక్ గా అనిపిస్తూ ఉన్నాయి. ఈ సెటప్ కానీ అండ్ లాంచ్ ఎలా ఉండబోతోందనే ఎగ్జైట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ నా ముందు ఇక్కడ ఒక ప్రాపర్టీ పెట్టున్నారు. ఇది మూవీలో వాడిన ప్రాపర్టీ అనుకుంటున్నాను. ఓకే, చాలా వైలెంట్ గా ఉంది బాస్. ఇదేంటిది? క్రూకి సంబంధించి ఎవరైనా ఉన్నారా? అసురగణ రుద్ర టీమ్ ఎవరు అక్కడ? అంత కరేజ్ ఉన్న పర్సన్, దట్ బ్లాక్ షర్ట్ గా. ఏ హాయ్, అందరూ ఫస్ట్ ఈవెంట్ నుంచి అతన్నే అడుగుతున్నారు దట్ గాయ్ అని. ఎవరు అతను? ఓకే, సో ఇక్కడ మూవీకి సంబంధించిన ఒక ప్రాపర్టీ మ్యూజియం లో పెట్టినట్టే అలంకరించారు. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అయితే మొత్తానికి వైలెన్స్ కనిపిస్తుందండి. అసురగణ రుద్ర ఆ టైటిల్ లోను, ఇక్కడ నా ఎదురుగా ఉన్న ప్రాపర్టీలోను, వీళ్ళ ప్లాన్ లోను టోటల్ గా ఏదో జరగబోతోందని నాకు అర్థమవుతోంది. ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. సో అసురగణ రుద్ర కంసుల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీ కంసుల గారు, వంశీ కంసుల గారి సంయుక్త నిర్మాణంలో, మురళీ కాట్రగడ్డ గారి దర్శకత్వంలో, శేఖర్ చంద్ర గారి సంగీత సారథ్యంలో, అమర్నాథ్ భూమిరెడ్డి గారు డిఓపిగా, శ్రీకాంత్ పట్నాయక్ గారు ఎడిటర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో నరేష్ అగస్త్య గారు. సో మనకి చాలా సినిమాల్లో, అండ్ నేను ఇందాక నుంచి డిఫరెంట్ గా యూనిక్ గా అంటున్నాను. ఎస్, ఇలాంటి సినిమాలు, ఇలాంటి కొత్త కొత్త పాత్రలను ఎన్నో పోషించి ప్రేక్షకులను మెప్పించారు నరేష్ అగస్త్య గారు. వారితో పాటు జంటగా సంకీర్తన విపిన్, బ్యూటిఫుల్ హీరోయిన్ జంటగా నటించారు ఈ సినిమాలో. అయితే ఈ సైకలాజికల్ థ్రిల్లర్, ఈ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ థ్రిల్లర్ ఫిల్మ్ లో మనకి ఎంతో ఇష్టమైన ఫేమస్ పర్సనాలిటీస్, ఫేమస్ యాక్టర్స్, మన ఫేవరెట్ యాక్టర్స్ రవివర్మ గారు, మురళీ శర్మ గారు, ఆర్యన్ రాజేష్ గారు, సుబలేఖ సుధాకర్ గారు, ఆమని గారు, దేవి ప్రసాద్ గారు, అమిత్ గారు. సో ఇలా ఎంతో మంది ఫేవరెట్ యాక్టర్స్ మనల్ని ఆలరించబోతున్నారు. ఎస్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ క్రూని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఈవెంట్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ముఖ్యంగా ఈ పోస్టర్స్ కానీ, లేదంటే మన ముందు ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇంత హైగా, ఇంత గ్రేట్ గా ఉన్నాయి అని అంటే దానికి ముఖ్యమైన కారణం కంజుల ప్రొడక్షన్స్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ మురళీ కంజుల గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. మురళీ కంజుల గారు డయాస్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Ladies and gentlemen, can you please put your hands together to welcome Vamsi Garu along with Murali Garu. Hi. Hello everyone. So ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. సో ముందుగా ఇక్కడికి వచ్చిన మా కాస్ట్ అండ్ క్రూకి బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్, యువర్ హార్డ్ వర్క్. మీ వల్లే ఈ మూవీ కొంచెం డిలే అయినా సరే ఇన్కంప్లీట్ కాకుండా ఫినిష్ చేయగలిగాం మేము. చాలా బాగా వచ్చింది మూవీ. సో ముందుగా శ్రీనివాస్, శ్రేయాస్ మీడియా వాళ్ళకి చాలా తక్కువ టైంలోనే ఇంత పెద్ద ఈవెంట్ మాకు ప్లాన్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ అండి. దెన్ సో మా మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి వచ్చిన శ్రీదేవి, థ్యాంక్ యూ సో మచ్. నీ బిజీ షెడ్యూల్లో మా కోసం ఒక 1 hour కేటాయించావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మా ఫస్ట్ లుక్ అండి. ప్లీజ్ బీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సినిమా చాలా బాగా వచ్చింది అన్న కన్నా చాలా భయంకరంగా వచ్చిందని చెప్పచ్చు. సో మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ ప్లీజ్ వైరల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఓకే సార్, సో కంజుల బ్రదర్స్ ఇద్దరు కూడా న్యూ ఇయర్ లో ఒక కొత్త మార్గంలో అడుగు పెట్టబోతున్నారు. సో దానికి ముందుగా బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో నా సైడ్ నుంచి చెప్పేదంతా మానే చెప్పేశాడు ఆల్రెడీ. సో మేము లాస్ట్ 2 months నుంచి మేము కష్టపడిన కష్టం కానీ, అంటే ఎక్స్ప్రెస్ చేయడం కూడా కష్టమే కొంచెం. సో మూవీ అయితే చాలా, అంటే చాలా థ్రిల్లర్లో ద బెస్ట్ థ్రిల్లర్ అవుతుంది. మీరు అలాంటి సైకో కిల్లర్ని ఎప్పుడు చూసుంటారు. సో మూవీలో చాలా మంచి డ్రైవ్ ఉంది. సో మీకు ఫస్ట్ లుకే ఇంత గ్రాండ్గా చేసామంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ అంత బాగుంటుందని.
సో ఖచ్చితంగా మీరందరూ చూడాలి, మీరు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. సో ఫస్ట్ లుక్ చూడండి, చూడండి ఎంత బాగుందో. సో దీనికన్నా ఇంకా డబుల్ ఇంపాక్ట్లో ఉండేలాగా ప్రతిదీ ప్లాన్ చేసుకుంటాం. సో ప్రమోషన్స్ కూడా కొంచెం కొత్తగానే ట్రై చేస్తున్నాం. సో శ్రేయస్ మీడియాస్ వారు జస్ట్ ఒక 1 డే జస్ట్ నిన్ననే చెప్పాం వాళ్ళకి. సో చాలా ఫాస్ట్గా మాకు యాక్ట్ చేసి కొంచెం స్పీడప్ చేసి ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేశారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సో మా క్యాస్ట్ గురించి చెప్పనక్కర్లేదు. సో వాళ్ళందరూ చాలా మెథడ్ యాక్టర్స్. సో ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్స్ అందరూ. సో కొంచెం మీ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా కావాలి. సో హ్యాపీ క్రిస్మస్, సార్ట్ ఆఫ్ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. సో ఈ న్యూ ఇయర్లో మా మూవీ తోటి ఇంకా బ్లడ్ ఇంకా ఎక్కువ ఫ్లో అవ్వాలని ఇండస్ట్రీ కానీ బయట కానీ కొంచెం మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో మూవీ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఎడిటింగ్ స్టేజ్లో ఉంది. సో తొందరలో రిలీజ్ పెట్టుకుంటాం. సో రిలీజ్ పెట్టుకున్న రోజు ఖచ్చితంగా ఇంకో సైకో, ఇంకొక రాక్షసుడు సంహరించబడతాడు. సో ఖచ్చితంగా ఇంకొక దీపావళి జరుపుకుంటాం మనందరం కలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మిస్టర్ మురళీ కాట్రగడ్డ గారిని, డైరెక్టర్ ని డయాస్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, నౌ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అమర్నాథ్ భూమిరెడ్డి గారు, డిఓపి విజువల్స్. చాలా గ్రాండియర్ గా ఆ సైకోనెస్ కి, ఆ సైకిక్ థ్రిల్లర్ కి అందరికి ఒక వన్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు ఆయన. సో give him a big round of applause please. So next I would like to welcome Srikanth Patnaik garu, editor of Asuragana Rudra. Please come on to the dais, sir. Next I would like to welcome Naresh Agastya garu. Please come on to the dais. Hey Anna, hey. I would like to welcome Ravi Verma garu. Please come on to the dais. పవన్ గారు డయాస్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. డాన్స్ కొరియోగ్రాఫర్ వెంకట్ గారు డయాస్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Yes, now I would like to call upon music bound అండి. సో కంగ్రాచులేషన్స్ శేఖర్ చంద్ర గారు. అండ్ ఇప్పుడు మన ఫస్ట్ లుక్ లాంచ్ అవ్వాలి. ఎస్, మీ అందరికీ తెలుసు అసురగణ రుద్ర ఫస్ట్ లుక్ లాంచ్ అయిపోయేది a cute little star బింబిసార ఫేమ్ బేబీ శ్రీదేవి. కమ్ ఆన్ టు ద డైస్. అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీహరి గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీహరి గారి కోసం స్పెషల్ మ్యూజిక్ వేసారండి అబ్బా. Perfect gift for Asuragana Rudra first look launch.
కొంచెం టెన్షన్గా ఉంది, ప్లీజ్ ఆ సౌండ్ అయితే చేయొద్దు ప్లీజ్. సార్ మమ్మల్ని తలెత్తుకునేలా చేశారు, మీరు కొంచెం ముందుకు రావాలి. మీ ఐస్ రెడ్ గా ఉన్నాయి, ఏంటి దాని కారణం? మీరు ఆ వైలెన్స్ ఉందా? అంటే నిద్రలేక. బేసిక్ గా మధ్యలో ఉన్నది మీరేనా అని నాకు డౌట్ గా ఉంది. నేనైతే అండ్ ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ ఈవెంట్ని మాకు ఇంత మంచిగా అరేంజ్ చేసిన శ్రేయస్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. దాని తర్వాత మా ప్రొడ్యూసర్స్కి ఇంత కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నా సరే ఎక్కడ కంట్రోల్ అవ్వకుండా ఫుల్గా పెట్టేశారు. థ్యాంక్స్ వంశీగా. ఓకే, తీసుకొచ్చి పెట్టేశారు. ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు. దాని తర్వాత మా క్యాస్ట్ అండ్ క్రూకి చాలా థ్యాంక్స్. దాని తర్వాత మా కెమెరామ్యాన్కి కానీ, మా ఎడిటర్కి కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్కి కానీ అల్టిమేట్ వర్క్ చేస్తున్నారు. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే మామూలుగా కాదు. లాస్ట్ షెడ్యూల్లో అయితే టోటల్ అందరూ ఫేవర్తోనే వర్క్ చేశారు. ఈరోజు కూడా పాపం అందరూ ఫేవర్లతోనే ఉన్నారు. ఫీవర్ అనగానే భయం వేస్తుంది సార్, మీరు మరీ వైలెంట్ గా ఉన్నారు. కరోనా కాదు, అది కరోనా కాదు. ఆల్రెడీ టెస్టులు చేయించుకుని వచ్చాం. ప్రామిస్? యా, ప్రామిస్. దాని తర్వాత మామూలుగా సినిమా గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా. నాకు బాగా ఇష్టమైన మూవీ 96 అనే ఒక మూవీ ఉంది. అదొక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ చూసిన తర్వాత కొన్ని రోజులు ట్రాన్స్లో ఉండిపోతాం మనం. అలాగే ఒక హర్రర్ సినిమా మసూదా అనే ఒక సినిమా ఉంది. అది చూసిన తర్వాత థియేటర్ నుంచి రూమ్కి వెళ్ళడానికి చిన్న భయంతో రూమ్కి వెళ్తాం. అలాగే నేను చెప్తున్నా, ఈ అసురగణ రుద్ర చూసిన తర్వాత కన్ఫామ్గా అలాంటి రుద్ర అలాంటి ఒక పర్సన్ బయట సొసైటీలో ఉంటే మన పరిస్థితి ఏంట్రా అని చెప్పేసి భయపడతారు. అలాంటి పర్సన్ ఉన్నాడు అని చెప్పేసి నిజంగా తెలిస్తే బయటికి రావడానికి అయితే భయపడతారు. అంత వైలెంట్ ఉంటుంది. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. వైలెన్స్ మాత్రం పిచ్చ పీక్స్లో ఉంటుంది, అది మాత్రం చెప్పగలం. అండ్ ఫైనలీ మా హీరో కానీ గ్యాప్ ఇచ్చారండి సార్, గ్యాప్ వచ్చింది హెల్ప్ అంతే. కావాలా? లేదు వీళ్ళేదో అంటున్నారు. ఎస్, ఇప్పుడు ఈ సైకిక్ థ్రిల్లర్, ఏ థ్రిల్లర్ ఫిల్మ్ కైనా విజువల్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఆ విజువల్స్ అంతా వండర్ఫుల్ గా అందించిన అమర్నాథ్ భూమిరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ డిఓపి. థ్యాంక్స్ అండి అందరు వచ్చినందుకు ఇక్కడికి. సో ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 2023 అంటే ప్రతి ఇయర్లో కొన్ని మూవీస్ బేసిక్గా అందరికి గుర్తుండిపోతాయి. నాకు తెలిసి 2023లో అసురగణ రుద్ర అందరికి గుర్తుండిపోద్ది. ఇది ఫిక్స్. అంటే నేను ఫ్రమ్ డే 1 టు ట్రావెల్ అవుతున్నాను కదా, నాకు అనిపించింది ఇది 100% గుర్తుండిపోయే మూవీ. థ్రిల్లర్స్ జానర్లో 100% ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఉంటుంది అని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ అందరికి. సో ఇప్పుడు ఏ ఫిల్మ్ అయినా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేది ఎడిటర్సే. ఎస్, ఇప్పుడు శ్రీకాంత్ పట్నాయక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ మూవీ నాకు ఇచ్చిన మురళికి, డైరెక్టర్ మురళికి అండ్ ప్రొడ్యూసర్స్ మురళి అండ్ వంశీ గారికి చాలా థ్యాంక్ యూ. మూవీ విజువల్స్ చాలా బాగా వచ్చాయండి. అమర్ గారే తీశారు కాబట్టి మూవీ విజువల్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ కటింగ్ ప్రతి సినిమాలో ఉంటుంది. అండ్ మూవీ ఎక్కడ లేకుండా చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుందండి. మంచి మ్యూజిక్తో సినిమా చాలా బాగా వచ్చింది. అంటే ఈయన ఎడిటర్ బాగా కట్ చేశానని చెప్తున్నాడు. లేకపోతే నన్ను కట్ చేస్తారు కదా. ఎవరినైనా కోపంతో కట్ చేసే ఛాన్సెస్ ఎప్పుడైనా ఉన్నాయా మీ ఎక్స్పీరియన్స్ లో? చేస్తారు. ఓకే, హాయ్ సార్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. అంతకంటే ఇంకేం చెప్పలే. మూవీ చాలా బాగుంటుంది, చూడండి రిలీజ్ అవగానే థియేటర్లోనే. కొరియోగ్రాఫర్ వెంకట్ దీప్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. డాన్స్ కొరియోగ్రాఫర్. సో ఇంత వైలెంట్ పీపుల్ ని డాన్స్ లోకి డ్రైవ్ చేసిన వెంకట్ గారు, సార్ మీ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. ఒక్కటే చెప్తానండి, సుత్తుంది డబ్బాలన్నీ పగలగొట్టేసి ఆ డబ్బులతో టికెట్ కొనుక్కొని థియేటర్లో సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, మొత్తం వీరంగమే థియేటర్స్ లో ఒక వైలెంట్ డ్రైవ్ టోటల్ గా. ఎస్, ఇప్పుడు శ్రీహరి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ కి స్పెషల్ బీజిఎం రెడీయా? సాంగేస్ కూడా. అందరికీ నమస్కారం. ఏంటి జడేస్తావా? ఏంటి ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ బీజిఎం. అందరికీ నమస్కారం అండి. పైకి అంటే ఆల్రెడీ తలెత్తుకునేలా చేశారు డైరెక్టర్ గారు. ఓకే, హాయ్. సినిమా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడే మొత్తం మాట్లాడిస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా ఉంది, సో అప్పుడు ఇంకా మాట్లాడవచ్చు. సినిమా థియేటర్లో చూడడానికి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా థియేటర్లోని సినిమా చూడండి. అండ్ ఇంకా మాట్లాడాలి, బట్ ఇప్పుడు వద్దు, ఇంకా చాలా వాళ్ళు మాట్లాడే ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంత మంచి నాకు ప్రొడక్షన్ హౌస్ దొరకడం నా అదృష్టం. అండ్ మంచి డైరెక్టర్, మంచి డిఓపి అండ్ ఎడిటరు, మ్యూజిక్ డైరెక్టరు అద్భుతంగా ఇచ్చారు. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. పవన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ మూవీ గురించి చెప్పాల్సి వస్తే, ఈ సినిమా టైటిల్ అసురుగణ రుద్ర అయితే ఈ సినిమాకి అసలుగణ రుద్ర మా మురళి. సో మురళి ఈ సినిమాకి ముందు నా చెయ్యి యాక్సిడెంట్ అయ్యి నేను చేయలేను మురళి అన్నా కానీ అన్న నువ్వు చెయ్యాలని చెప్పి తీసుకొచ్చారు. సో అలాగే ఈ మూవీ ప్రతి సీన్లో హీరో గారిని చాలా ఓపిక్గా ఉన్నారు నా పట్ల. జీప్ డ్రైవింగ్ కానీ ప్రతి సీన్లో. థ్యాంక్ యూ బ్రో. ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు. అలాగే తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంటు, తర్వాత మా ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి 2023లో మా అసురుగణ రుద్ర మరి బ్లాక్ బాస్టర్ అవుతుంది తప్పకుండా అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆర్ ఫేవరెట్ యాక్టర్ రవి వర్మ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ. సో ఈ ఇందాక నుంచి ప్రొడ్యూసర్ గారు ఇంత ప్రాపర్గా అంటే హై పీక్స్లో మాట్లాడటం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సాలిడ్గా ఉంది, కాన్ఫిడెన్స్ క్లియర్గా కనపడుతుంది. ఇది సినిమా స్టార్ట్ చేసేటప్పుడు మాట్లాడితే ఒకలా ఉంటుంది, కానీ సినిమా అంతా అయిపోయిన తర్వాత పూర్తి అయిపోయి ఒక టీమ్ని ఇలా నిలబెట్టుకుని అందరూ, ఐ లైక్ ద టీమ్ ఎఫర్ట్, అందరూ సాలిడ్గా ఉన్నారు, విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ ఐ థింక్ దిస్ షుడ్ కంటిన్యూ ఫర్ లాంగ్, ఫర్ మోర్ మూవీస్ టు కమ్. అండ్ నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి ఫస్ట్ కారణం నరేష్ అగస్త్య. సారీ బ్రో చెప్తాను, ఎందుకంటే సేనాపతి కంటే ముందు ఏం సినిమాది మా మత్తు వదలరాలో ఐ లవ్ దిస్ పర్ఫార్మెన్స్. అండ్ ఐఎమ్ లైక్ ఓకే, ఈ అబ్బాయి చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది, డెఫినెట్గా బాగా చేస్తున్నాడు కదా అని దాంతో వచ్చాను. శ్రీహరి గారు పిలిచారు, మేనేజర్ శ్రీహరి గురు గారు, ఎగ్జిక్యూటివ్ ఈపీ గారు. సో థ్యాంక్స్ ఫర్ దాట్ శ్రీహరి గారు. అండ్ దెన్ అయితే ఇలా వచ్చాను, కానీ దిస్ గై ఈజ్ అ వెరీ డేంజరస్ గాయ్. బయటికి రా, అలా కనపడుతున్నాడు కానీ బాగా సాలిడ్గా తీసాడు అనేది అర్థమవుతుంది. సైకో అంటే సైకో యాజ్ అ మేకర్, నాట్ సైకో యాజ్ అ వైలెంట్ గాయ్. సైకో యాజ్ అ మేకర్, హీఈస్ రియలీ టు ద డీటెయిల్. చాలా బాగుంది. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు గో అ గ్రేట్ లెన్స్. అంటే ఎంత థియేటర్లో చూస్తారు, సూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవన్నీ అవుతాయి, బట్ దిస్ విల్ స్టే ఫర్ లాంగ్. భయపడే దాంట్లో ఇది చాలా రోజులు ఉంటుంది. సో గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ మీ హ్యావింగ్ మీ ఆన్ ఇట్స్. అండ్ హే, కంగ్రాచులేషన్స్. యా, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అలా ఇలా కాదు, 1-2 రోజులు కాదు, కొన్ని రోజుల వరకు, కొన్ని తరాల వరకు భయపెడతాం అంటున్నారు. ఓకే. అండ్ బేసిక్ గా ఏ మూవీ ఫంక్షన్స్ లో అయినా క్రూ లేదా అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు లేదా ఆర్టిస్టులు మాట్లాడేటప్పుడు మేము పిక్నిక్ వెళ్ళినట్టుందండి, చాలా జాలీగా ఉంది అని. కానీ ఇంతమంది ఇక్కడ వైలెంట్ పీపుల్ ని చూస్తుంటే వీళ్ళ మాస్ లెవెల్, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మామూలుగా ఉండవని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ద క్యూట్ లిటిల్ స్టార్ శ్రీదేవి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. అసురగణ రుద్ర ఫస్ట్ లుక్ లాంచ్కి పిలిచినందుకు థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ గారు. అండ్ మా బింబిసారా మూవీని ఇంత బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ అసురగణ రుద్ర మూవీని కూడా ఇంత బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్
ఈ చిన్న మూవీని బాగా హిట్ చేస్తేనే ప్రొడ్యూసర్ గారికి మనీ వస్తుంది అండ్ మాకు కూడా ఆపర్చునిటీ వస్తుంది. నాకు కూడా ఆపర్చునిటీ వస్తుంది. సూపర్ సూపర్ సూపర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఈ సినిమా థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై హో బింబిసారా. వెరీ క్యూట్ స్పీచ్. అంటే ప్రాపర్ స్పీచ్ అంటే ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నాకు తెలిసింది. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ద వన్ అండ్ ఓన్లీ నరేష్ అగస్త్య గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది వంశీకి, మురళీకి, ప్రొడ్యూసర్స్కి, అండ్ నెక్స్ట్ మా మురళీకి, డైరెక్టర్ మురళీకి. ఫస్ట్ మురళీ నాకు ఒక కథ చెప్పాడు. అది డేట్స్ లేవు బ్రో, నేను చేయలేను అని అన్నాడు. మళ్ళీ 1.5 monthలో ఇంకో కథ తీసుకొచ్చాడు. అది చెప్పాడు, చాలా నచ్చింది. కానీ డేట్స్ చాలా అంటే చాలా ప్యాక్డ్గా ఉంది. కేవలం ఎందుకు ఒప్పుకున్నాను అంటే, అదిగో ఆ అమాయకపు మొహం పెట్టుకుని వచ్చి అలాగే కూర్చుని ఉన్నాడు అనమాట ఇంట్లో. అలాగే అలా చూస్తూ అన్న అన్న. బట్ మురళీ బేసిక్గా అమాయకం, ఆ కసి చాలా కనబడింది అనమాట నాకు. సార్ ఎలాగైనా ఈ ఫిలిం చేయాలి, ఇంకా మా మేనేజర్ గారిని పంపించి చూడండి సార్ ఏదో ఒకటి క్రాక్ చేయండి, ఈ మూవీ డేట్స్ ఏమైనా జరిపి అటు ఇటు జరిపి ఈ షూట్ ఫినిష్ చేద్దాం, మురళీ మోహన్ చూడలేకపోతే. ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. బట్ నా వల్ల కూడా మూవీ కొంచెం డిలే అయింది, డేట్స్ లేట్ అవ్వటం, ఇదంతా నాది కూడా వన్ ఆఫ్ ద రీజన్. బట్ నా నెక్స్ట్ మూవీ నుంచి ఇలా జరగదు డెఫినెట్గా. ఇంకా ఒక మూవీకి 3 months ఇచ్చేసి మూవీ ఫినిష్ చేయాలనుకుంటున్నాను. అండ్ వంశీ థ్యాంక్స్. ఇంకా వేరే ప్రొడ్యూసర్ నాది ఎంత పెద్ద పోస్టర్ వేస్తాడో లేదో తెలియదు. నెక్స్ట్ వచ్చే మూవీలో ఈ సినిమా తర్వాత నుంచి పక్కా వేస్తాడన్నా. థ్యాంక్ యూ. అండ్ ఈ ఫిలిం నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీ అందరికీ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నచ్చుతుంది. మీరందరూ థియేటర్ వరకు వచ్చి ఈ ఫిలింని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సార్ నరేష్ గారు మీరు ఎప్పుడు మాట్లాడతారని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఏంటి దాని యూసేజ్ ఏంటి, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు, దాన్ని పగలగొట్టాలి. అది రెడీ సార్, పగలగొట్టేద్దాం అంటే సార్ రెడీ సార్, పగలగొట్టేద్దాం అంటే. అసురగన్ రుద్ర యూజ్ చేసినట్టున్నాడు కదా ఈ సుత్తి. అసురగన్ రుద్ర ఒకళ్ళు యూజ్ చేశారు, మురళి కూడా యూజ్ చేశాడు దీన్ని బాగా. ఇందుకే రుద్ర ఎవరు సార్? మురళీ శర్మ గారు. మురళీ శర్మ గారు రుద్ర. ఓ చెప్పేసాను మరి, ఓకే అనుకుంటా. మురళీ శర్మ గారు అంటగనిస్ట్ కి ఒక టైటిల్ రోల్ ఇవ్వటం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ సీమ్స్ లైక్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్, కంప్లీట్ కాన్సెప్ట్ డ్రైవ్ ఫిల్మ్ లా
wishing them all the success. Asuragana Rudra team. Okkasari gatiga chappatlu for Asuragana Rudra. And the entire event is organized by Shreyas Media, one and only promotion agency.